నెక్స్ట్ సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మీకు చెప్పమంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత చెప్పండి. ఇప్పుడు ఇద్దరు ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. ఒకరు వచ్చి వన్ డే టైం మాత్రం యూటిలైజ్ చేసుకొని, 1 నైట్ టైం మాత్రం యూటిలైజ్ చేసుకొని, ఒకరు వచ్చి ప్లానింగ్తో టైం యూటిలైజ్ చేసుకొని ఎగ్జామ్ రాశారు. అయితే అన్ఫార్చునేట్లీ క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్గా వచ్చింది. ఇద్దరు పాస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న ఇద్దరు పాస్ అయ్యారు. అప్పుడు సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? ఇది వచ్చి ప్లానింగ్తో చేసిన వాళ్ళది. ఇది వచ్చి 1 డే మాత్రం, 1 నైట్ మాత్రం. అంటే పాస్ అయ్యారు, బట్ మార్క్స్ మాత్రం మినిమం మార్క్స్ మాత్రం వచ్చాయి, అరౌండ్ పాస్ మార్క్స్ మాత్రం వచ్చాయి. అప్పుడు సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ప్లానింగ్ వాళ్ళకి ఎలా ఉంటుంది? మినిమమ్, మిడిల్, మ్యాక్సా? ఎంత? మిడిల్ ఆర్ మినిమం, ఇన్ బిట్వీన్ ఉంటుంది. అవునా? అవునా? మ్యాక్సిమం. ఓకే, కరెక్ట్గా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా? సో వెళ్ళి ఎవరు గొప్ప వాళ్ళు అంటే ఏం చెప్తారు? 1 డే గొప్పవాళ్ళు. మీరు 1 డే సూపర్. మరి ప్లాన్ చేసినోడు ఇది పడ్డ కష్టం. ఈ రెండింటి మధ్యలో ఒకటి ఉంటుంది, నేను దాన్ని హైడ్ చేసి పెట్టాను.